నమస్తే. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో కైలాస మానస సరోవర యాత్రలు నిర్వహించడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తింపును సంపాదించుకున్న గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ కుమార్ గారు మనతో ఉన్నారు. కైలాస యాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు సార్ని అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మ, ఫైన్ అమ్మా. సార్, కైలాస యాత్ర చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అసలు కైలాస యాత్ర అంటే ఏంటి, ఆ విశేషాలు ఒకసారి తెలియజేయండి. యా అమ్మ, ముఖ్యంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం తల్లి. ముందుగా కైలాస యాత్ర అనగానే ప్రతి ఒక్కరూ, అంటే ఇటు హైందవ సంస్కృతి సాంప్రదాయంలో ఉన్నవారైనా సరే, లేదా జైన్స్ కానీ బుద్ధిస్ట్ కానీ, వీళ్ళందరికీ కూడా జీవితకాలంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా దర్శించుకోవాలనుకుంటే ఒక అద్భుత యాత్రగా భావిస్తారు. మన భూలోకంలో, మన భరతవర్షంలో, మన భరతఖండంలో ఉన్నటువంటి ఈ కైలాసగిరి ఒకప్పుడు మహానుభావులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు కానీ, పంచపాండవులు కానీ, ఇలా ప్రతి ఒక్కరు వెళ్ళి దర్శించేవారట పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి. ఎందుకు అంటే ముక్కోటి దేవతలకే ఆనందాన్ని కలిగించేటువంటి రమణీయమైనటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే కైలాసగిరి అట. కాబట్టి ముక్కోటి దేవతలందరూ వెళ్ళి ఈ శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసేటువంటి ఒక ప్రదేశం. కాబట్టి సాక్షాత్తు మానవుడు తన యొక్క తన శరీరంతో వెళ్ళి సజీవంగా మనం దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైఫ్ టైం అచీవ్మెంట్గా ఈ కాశీ, రామేశ్వరం లాంటి చిన్న చిన్న యాత్రలతో పాటు వారందరికీ లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్ర ఏదైనా ఉంది అంటే కైలాస యాత్ర అని చెప్పచ్చు. మనం విశేషంగా తెల్లవారుజామున నక్షత్రాలన్నీ కూడా దేవతలందరూ నక్షత్ర స్వరూపంగా అందరూ వచ్చి ఆ యొక్క మానసరోవరం వాటర్లో డిప్ అవుతూ ఉండగా మనం చూడవచ్చు మనం. సో ఇంతటి అద్భుతమైనటువంటి ఈ యొక్క ఘట్టాలన్నీ కూడా మానస సరోవరంలో కనబడుతుంది. అదేవిధంగా మానస సరోవరంలో స్నానమాచరించడం వల్ల మనిషికి జీవితంలో అంతకుముందు ఆ తర్వాత అనేటువంటి రెండు రకాలైనటువంటి యొక్క మార్పులు ఖచ్చితంగా చూడొచ్చు. కాబట్టి మనిషి జీవితం కైలాస యాత్రకు ముందు ఒక రకంగా, కైలాస యాత్ర తర్వాత ఒక రకంగా ఒక పరిపక్వత చెందుతుంది అని చెప్పచ్చమ్మా. ఓకే, మీరు ఇప్పుడు ఏజ్ లిమిట్ అని అన్నారు. ఒకవేళ 70 అబోవ్ ఉంటే ఏజ్ లిమిట్, వాళ్ళకి ఎలా ఉంటాయి రూల్స్? అమ్మ, ఇప్పుడు సహజంగా 70+ ఉన్నటువంటి వారికి చైనీస్ వారి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అందులో ఇండియన్ బాడీస్ అంతా కూడా 70 దాటిన తర్వాత రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటున్నటువంటి ఒక అపోహతో 70 ఏజ్ లిమిట్ పెట్టేశారు. సో ఈ 70+ ఉన్నటువంటి వారందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఖచ్చితంగా వీరి దగ్గర 70+ ఉన్నటువంటి వారికి కొన్ని మెడికల్ టెస్ట్స్ ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారు. ఆ మెడికల్ సర్టిఫైడ్ కాపీస్ అన్నీ కూడా మనం సబ్మిట్ చేయాలి. వీటితో పాటు ఎవాక్యువేషన్ ఛార్జెస్ అని, అంటే ఫర్ అన్ఫోర్సీన్ రీజన్స్లో ఏదైనా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా జరిగితే వారిని మళ్ళీ తిరిగి ఇటు షిఫ్ట్ చేయడానికి కావాల్సినటువంటి యొక్క ఖర్చు ఏదైతే ఉందో అది కూడా ముందే వారి దగ్గర నుంచి డిపాజిట్ చేయించుకుంటారు. అరౌండ్ $1,000 విచ్ ఈజ్ ఈక్వల్ టు 85,000 రూపీస్ అలా డిపాజిట్ చేయించుకొని వీరు సేఫ్గా తిరిగి వస్తే మరి వారి అకౌంట్స్లో వారికి మళ్ళీ తిరిగి ఆ అమౌంట్ని వారు క్రెడిట్ చేస్తూ వస్తారు. దీంతోపాటు 70+ ఉన్న వారికి వారి ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే వారి ఫ్రెండ్స్ కానీ ఇద్దరు అటెస్ట్ చేసి వారిని గైడ్ చేస్తున్నట్టుగా, ఇద్దరు గైడెన్స్ చేసేటువంటి విధానంగా ఇద్దరు ట్రావెల్ చేయాలి గార్డియన్గా ఈ 70+ ఉన్న వారికి. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాస్త కాంప్లికేషన్స్గా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఓపిక ఉన్నప్పుడే, అంటే ఒక 25 నుంచి మొదలు పెడితే 50-55 లోపలే ఈ కైలాస యాత్ర చేసుకోగలిగితే పరిక్రమలో కానీ లేదంటే ఈ యొక్క కైలాస యాత్ర చేసేటువంటి ఒక ఎసెన్స్ని మనం పొందొచ్చు. బాగా ఆనందంగా యాత్ర చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చమ్మా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆ యాత్రకు వచ్చే వాళ్ళందరూ కూడా హై ఆల్టిట్యూడ్లో వెళ్తూ ఉంటారు. అక్కడ ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అమ్మ, సహజంగా వెళ్ళేటువంటి ఈ యొక్క కైలాసం మానసరోవర్ ఏరియా అంతా కూడా సీ లెవెల్ కంటే కూడా ఆల్మోస్ట్ 5,850 మీటర్స్ దాదాపుగా పైకి వెళ్ళి ఒక్కొక్క ప్లేస్ నుంచి ఇంకా హైట్ పెరుగుతూ పోయేటువంటి ఒక ప్లేసెస్ ఇవన్నీ కూడా. సో బాడీ మెటబాలిజంలో ఒక ఆక్సిజన్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ వల్ల హై ఆల్టిట్యూడ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్సే తప్ప ఇక్కడ ఇంకో అదర్ ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి ఈ ఏరియాలో ఎక్కడెక్కడైతే వెళ్తున్నారో ఈ వెళ్ళేటువంటి యొక్క ఏరియాలో ముఖ్యంగా మనం చైనీస్ ల్యాండ్ ఎంటర్ అయిన దగ్గర నుంచి వీరికి ఆ సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి. ఒక్కొక్కరికి నిదానంగా గిడ్డినెస్ కానీ, వామిటింగ్ సెన్సేషన్స్ కానీ, హెడ్ఏక్ లాంటివి కానీ, పల్స్ డౌన్ అవుతూ ఉండడం గమనిస్తూ వస్తాం. సో వీళ్ళందరికీ రెస్క్యూ టీం ఉంటుంది. ఆ టీమ్ ఎక్స్క్లూజివ్గా ఈ హై ఆల్టిట్యూడ్ సంబంధించినటువంటి
ఈ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడానికి మాత్రమే ట్రైల్ అయినటువంటి టీం అది. ఒక బ్యాచ్కి ఒక 100 నుంచి 150 మంది ఒక బ్యాచ్ అవుతే వారితో పాటు 25 మెంబర్స్ వరకు మా స్టాఫే వారిని అసిస్ట్ చేస్తూ వస్తారు. లైక్ కిచెన్ టీమ్ కానీ లేకపోతే రెస్క్యూ టీమ్ కానీ వారి లగేజెస్ అన్ని కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేయడం కానీ ఇలా గైడ్స్ కానీ వీళ్ళందరూ కలిపి ఆల్మోస్ట్ ఒక 25 మెంబర్స్ ఒక ట్రిప్ కోసం పనిచేయాల్సి వస్తుందమ్మా. ఓకే, ఇప్పుడు హై ఆల్టిట్యూడ్లో ఎవరైనా కాలం చేస్తే ఏంటి పరిస్థితి అని? సహజంగా ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేయలేదు. బట్ ఏదైనా సరే జరగరాని ఎక్కడన్నా వేరేటువంటి గ్రూప్స్లో అక్కడెక్కడ జరుగుతున్నా చూసిండొచ్చు తప్ప సహజంగా హై ఆల్టిట్యూడ్ వల్ల ఎవరు ప్రాణానికి అపాయము అనేటువంటిది అయితే ఎక్కడా మనం గమనించము. అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి యొక్క యోగం అట్ ద సేమ్ టైం వారికి అక్కడికి వెళ్ళిపోవాలనేటువంటి ఒక రాత రాసుంటే వారు ఇంకా దాన్ని ఆనందంగా భావించే వాళ్ళే ఉంటారు తప్ప దాన్ని ఇంకో రకంగా తీసుకునే వాళ్ళు ఉండరు. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురైతే మాత్రం వారికి అక్కడ నుండి ఇంతవరకు మనం తిరిగి వారిని తీసుకొని రావడానికి ఎటువంటి యొక్క ఛార్జెస్ మాత్రం చాలా భయంకరమైనటువంటి ఛార్జెస్ ఉంటాయి. బికాజ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ మనం వారిని ఇటువైపు తీసుకొని రావాలి కాబట్టి సహజంగా హై ఆల్టిట్యూడ్ అనేటువంటి యొక్క విషయం వల్ల ఒక మనిషి చనిపోయేటువంటిది ఎక్కడ జరగదమ్మా అసలుకి అది. సో అదేదో కైలాష్ యాత్ర అంటే అది ఒక పెద్ద డేంజరస్ యాత్ర అనేటువంటిది అయితే కాదు. మనం గమనిస్తే చార్ధామ్ లాంటి ప్లేసెస్లో యమునోత్రి, కేదార్లో లేదా అమర్నాథ్ లాంటి యొక్క యాత్రల్లో ఒకే చిన్న దారిలో వెళ్ళే మనిషి వచ్చే మనిషి, వెళ్ళే గుర్రం వచ్చే గుర్రం, అదేవిధంగా వెళ్ళేటువంటి డోలీ వచ్చేటువంటి డోలీ, ఇన్ని యాక్టివిటీస్ కేవలం ఒక 6 to 7 feet ఉన్నటువంటి రోడ్డు జరుగుతూ ఉంటుంది. కానీ కైలాష్ యాత్రలో ఎక్కడా లోయలు కానీ ఇటువంటి ల్యాండ్ స్లైడ్స్ లాంటి యొక్క ప్లేసెస్లో ఎక్కడా మనం యాత్ర చేయట్లేదు. కాబట్టి 100% చాలా పర్ఫెక్ట్గా ప్రశాంతంగా మనం చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ వాతావరణంలో యాత్ర చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా రిస్క్ ఫ్యాక్టర్ అనేటువంటిది కైలాష్లో లేదు. ఒక రకంగా చెప్పాలంటే చార్ధామ్, అమర్నాథ్ లాంటి కష్టమైనటువంటి డేంజరస్ యాత్ర ఇంకోటి లేదని చెప్పచ్చు. కైలాష్ లాంటి ఈజియెస్ట్ యాత్ర, ప్రశాంతంగా చేసేటువంటి ఒక యాత్ర కూడా ఇంకోటి ఉండదు అని చెప్పచ్చు. ఓకే, సో ఇప్పుడు నేపాల్, చైనా వంటి ప్రదేశాల్లో ఫుడ్కి మన తెలుగు వారు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, అంటే ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి? అమ్మ ఇందాక చెప్పినట్టుగా మన యొక్క సౌత్ ఇండియన్స్ ముఖ్యంగా నార్త్కి వెళ్తేనే ఫుడ్ అడ్జస్ట్ చేసుకోలేరు. అటువంటిది ఇక్కడ నుండి మనము వేరే దేశం దాటి నేపాల్ నుండి మనం తిరిగి మళ్ళీ మనం టిబెట్ ఏరియాలో అడుగు పెడుతున్నప్పుడు మన యొక్క ఓన్ కిచెన్లు కానీ లేకపోతే మన ఓన్ టేస్ట్ ఫుడ్ లేనిది ఒక రోజుకి ఓకే, సెకండ్ డేకి బాడీ రెసిస్ట్ కావాలన్నా అందరూ సహజంగా ఏజ్డ్ వాళ్ళే వస్తారమ్మా. సో ఈ యాత్రకు మిగతా ఏర్పాట్లు ఎంత ముఖ్యమో దానికంటే ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అంతా కూడా ఫుడ్ మీద ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫుడ్ అనేటువంటి ఇంటేక్ సరిగ్గా ఉంటే వారికి ప్రోటీన్స్ అనేటువంటిది సరిగ్గా అందించగలిగితే వారి పరిక్రమ చేయడంలో కానీ ఆ యాత్రలో కానీ హై ఆల్టిట్యూడ్ వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడు ఎంటీ స్టమక్ ఉంచకూడదమ్మా. ఎప్పుడు కూడా వారికి సూప్స్ అని, జ్యూసెస్ అని, ఫ్రూట్స్ అని ఇటువంటి అన్లిమిటెడ్ ఫుడ్ వారికి ఎప్పుడు ఏదో ఇంటేక్ ఇస్తూ ఉండాలి. సో ఈ యొక్క హై ఆల్టిట్యూడ్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి యొక్క ఆ ఫుడ్ హ్యాబిట్స్ తగ్గట్టుగా సౌత్ ఇండియన్ కిచెన్ టీమ్ అంటే మన హైదరాబాద్ నుండి మెయిన్ కిచెన్ స్టాఫ్ వెళ్తారు, మెయిన్ మాస్టర్. కానీ ఆ కూల్ ప్లేసెస్లో మన స్టాఫ్ అక్కడ వర్క్ చేయడం కష్టం. ఒక్కోసారి గడ్డలు కట్టేటువంటి ఒక మంచు నీళ్ళతోనే వారు వర్క్ చేసుకోవాల్సి వస్తుంది, వెజల్స్ అవి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. మానసరం అటువంటి ఏరియాల్లో అయితే వారు ఓపెన్ ప్లేసెస్లో మనకు ఫుడ్ చేసి సర్వ్ చేయాల్సి వస్తుంది. సో మనం ఎక్కడో రూమ్స్లో ఉంటాం, మడ్ హౌజెస్లో, వారందరూ తీసుకొచ్చి మనకి ఇచ్చినటువంటి ఫుడ్ హాట్గా ఇవ్వాల్సి వస్తుంది. ఈ సర్వీస్ అంతా కూడా ఆ వెదర్కి అడ్జస్ట్ అయి ఉన్న వాళ్ళు తప్ప ఆ వెదర్కి అడ్జస్ట్ కాని వాళ్ళు ఎవరు చేయలేరు. కాబట్టి మన ఇండియన్ స్టాఫ్లో మెయిన్గా ఎవరైతే కుక్ ఉంటారో తను మాత్రం ట్రావెల్ చేసి సౌత్ ఇండియన్ ఫుడ్ త్రూఅవుట్ ద ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మన హైదరాబాద్ వచ్చే వరకు ఈవెన్ ఈ కైలాష్ యాత్రే కాకుండా మనం ఆపరేట్ చేసేటువంటి ప్రతి టూర్లో కూడా ఖచ్చితంగా 30 to 40 మెంబర్స్ ఉన్నటువంటి ప్రతి గ్రూప్కి మనం సెల్ఫ్ కిచెన్ ఇచ్చి ఇక్కడ నుండి మాస్టర్ అండ్ కిచెన్ టీం వేరి వారికి త్రూఅవుట్ ద ట్రిప్ మనం సెల్ఫ్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకే సార్, ఇప్పుడు కైలాస యాత్రకి వెళ్ళేవారు కంపల్సరీగా తీసుకోవాల్సిన థింగ్స్ ఏమి ఉంటాయి అంటారు? సహజంగా అమ్మ కైలాస యాత్రకు వెళ్ళేటువంటి ఏ యాత్రికులైనా సరే మనతో పాటు క్యారీ చేసేటువంటి డాక్యుమెంటేషన్స్తో పాటు అక్కడ వెదర్కి అడ్జస్ట్ కావాలి అని అంటే ఖచ్చితంగా కొన్ని డ్రెస్ ప్యాటర్న్ కూడా మనం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ముఖ్యంగా థర్మల్ వేర్ కంపల్సరీ ఉంచాలి. థర్మల్ వేర్ అనేటువంటిది మన బాడీలో హీట్ని బయటికి వెళ్లకుండా
ఆ హీట్ని అలానే కాపాడుతూ జనరేట్ చేసేటువంటి ఒక ఆప్షన్ని థర్మల్ వేర్ తీసుకుంటూ వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే హెలికాప్టర్ అండ్ ఫ్లైట్స్ దాటుతున్నామో విపరీతమైనటువంటి ఒక బ్యాడ్ విండ్స్ అన్నీ కూడా వచ్చి మన కళ్ళల్లోకి ఆ యొక్క దుమ్ము, ఆ ఇసుక రేణువులు వచ్చి పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా క్లోజ్డ్ గగుల్స్ లాంటివి పెట్టుకోవాల్సి వస్తుంది. హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్స్ లాంటివి పెట్టుకోవాల్సి వస్తుంది. సో మనం వెళ్ళేటువంటి ప్రతి బ్యాచ్కి, కైలాష్కి ట్రావెల్ చేసేటువంటి ప్రతి బ్యాచ్కి కూడా మనం ముందుగానే ఒక 1 month ముందు గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తాము. ఆ గెట్ టుగెదర్లో ఆ యాత్రకి ఎవరైతే వెళ్తున్నారో వారిని, కొంతమంది పేరెంట్స్ మాత్రమే ట్రావెల్ చేస్తుంటారు కానీ వారి పిల్లలకి ఎలా వెళ్తున్నారు మా యొక్క పేరెంట్స్ అనేటువంటి భయం ఉంటుంది వారికి. కాబట్టి ఆ భయాన్ని నివృత్తి చేయడానికి ఇంత అరేంజ్మెంట్స్తో వారు వెళ్తున్నారని వాళ్ళని కూడా వెల్కమ్ చేస్తాం. ఆ రోజు వారికి ఇచ్చేటువంటి కాంప్లిమెంటరీ కిట్స్ అంటే డఫల్ బ్యాగ్స్, అక్కడికి వాడుతున్న షోల్డర్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా మనమే వారికి ఇస్తూ, గ్లౌజెస్ కానీ కావాల్సినవన్నీ ఇస్తూ ఆ రోజు వారికి చెక్ లిస్ట్ ఇస్తాం. కంపల్సరీ తెచ్చుకోవాల్సిన థింగ్స్ ఏంటి, ఏ థింగ్స్ కంపల్సరీ వాళ్ళు క్యారీ చేయాలన్నటువంటివన్నీ కూడా వారికి మనం ముందుగానే అప్డేట్ చేయడం జరుగుతుంది. కొన్ని పూజా కిట్స్ లాంటివి కాంప్లిమెంటరీగా మనమే ఆల్రెడీ వీళ్ళకి ఇచ్చినటువంటి ఒక డఫల్ బ్యాగ్, షోల్డర్ బ్యాగ్, విండ్ షీటర్ జాకెట్స్ అన్నిటితో పాటు మనమే ఇస్తాము. సో వారికి ముందుగానే గైడ్ చేస్తాము ఏ థింగ్స్ కంపల్సరీ ఉండాలి, ఏవి ఉండకూడదు అన్నటువంటిదమ్మా. ఓకే, మెడిసిన్ అలాంటివన్నీ తీసుకొని వెళ్ళాలని చెప్తారు, కంపల్సరీగా యూజ్ చేసేది. వారు రెగ్యులర్ మెడిసిన్స్ అవన్నీ యూజ్ చేయొచ్చు, వాటికి ఏది కూడా ఇబ్బంది లేదు. హై ఆల్టిట్యూడ్లో ఉన్నటువంటి ఇబ్బందులకు ఏదైతే ఉంటే వాటికి ముందు మేము ప్రిపేర్ చేస్తుంటాం కాబట్టి వారికి ఇబ్బంది లేదు. ఓకే సార్, ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఇండియాలో ఉంటారు కానీ పిల్లలు అబ్రాడ్లో ఉంటారు, వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళాలంటే ఎలా అంటారు? సహజంగా ఇక్కడ 2 రకాలైనటువంటి వాతావరణాలు. ఒకటి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్, ఒకటి రెండోది అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్. సో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ స్టాంపింగ్ అవ్వడానికి ఢిల్లీలో అవుతుంది. అది ఏజెంట్స్గా మేము వర్క్ చేసేటువంటిది. కానీ ఇక్కడ ఫిజికల్గా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అక్కడ ప్రజెంట్ కావాల్సిన అవసరం లేదు. కానీ అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ ఎవరైనా సరే కాఠ్మండూలో ఖచ్చితంగా 5 days ముందు వెళ్ళి అక్కడ స్టాంపింగ్ వేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్తో పాటు అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ ట్రావెల్ చేయాలి అని అంటే ఖచ్చితంగా వారు 5 days ముందే కాఠ్మండు వెళ్ళి ఉండాలి. అక్కడ స్టాంపింగ్ జరగాలి. అక్కడ నుండి వారు నేపాల్గంజ్ అనేటువంటి ఒక ప్లేస్కి వస్తారు. హైదరాబాద్ నుంచి లక్నో ద్వారా నేపాల్గంజ్ అనేటువంటి ప్లేస్కి వీళ్ళ పేరెంట్స్ తర్వాతనే ట్రావెల్ చేయొచ్చు. లేదంటే వారితో పాటు ముందు కాఠ్మండు వెళ్ళైనా సరే ఒక 5 days లోకల్ సైట్ సీన్స్ అవి చూసుకోవచ్చు. సో దట్ పేరెంట్స్తో పాటు అంటే అదర్ దెన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కూడా ఈ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్తో పాటు కలిసి యాత్ర చేయడానికి అవకాశం ఉంటుందమ్మా. ఓకే సార్, ఇప్పుడు కైలాస యాత్రకి వెళ్ళాలనుకునే వాళ్ళకి అంటే నార్మల్గా ఎలా వెళ్ళాలి ఏంటి అని కొన్ని సందేహాలు అయితే ఉంటాయి. ఆ రూట్ మ్యాప్ని ఒకసారి క్లియర్ కట్గా వివరించగలుగుతారా మీరు? షూర్ అమ్మా, తప్పకుండా అమ్మా. కైలాష్ మానసరోవర్ యాత్రకి ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నుంచి మనం లెక్క వేసుకుంటే ఎన్నెన్నో మార్గాలుగా మనం కైలాష్ యాత్రకి వెళ్ళచ్చు. ఆ మార్గాల్లోనే ది బెస్ట్ మార్గం ఏంటి అనేటువంటిది ఫస్ట్ చూస్ చేసుకోవాలి. ఇక్కడే మెయిన్ థింగ్ అంతా కూడా ప్రతి యాత్రికులు ఆలోచించాల్సిన విధానం అదేంటి అంటే మనం వెళ్ళాలంటే బై రోడ్ మార్గం గుండా వెళ్ళచ్చు, అదేవిధంగా బై హెలికాప్టర్ మార్గం గుండా కూడా వెళ్ళచ్చు. సో మనం బై రోడ్ మార్గం గుండా వెళ్తే హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి మనం కాఠ్మండు వెళ్ళి కాఠ్మండు నుంచి తిరిగి వీళ్ళు సాగా కీరోంగ్ అనేటువంటి ఒక ప్లేస్ నుంచి ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ ద్వారా వీరు చైనాలోకి ఎంటర్ అయ్యి అక్కడ నుండి మానసరోవరం చూసుకొని అక్కడ నుండి వారు వెళ్ళడానికి అప్ అండ్ డౌన్ ఫ్రమ్ హైదరాబాద్ టు హైదరాబాద్ 18 days పడుతుందమ్మా. సో ఆ 18 days ట్రిప్ని ఇక్కడ నుండి వెళ్ళి 18 రోజులు వారు స్ట్రెయిన్ అయ్యి వచ్చేటువంటి ఒక దాన్ని ఈ రోజు రేపట్లో ఎవరు ఇష్టపడట్లేదు. షార్ట్ అండ్ స్వీట్గా ప్రశాంతంగా వెళ్ళి వారు ఓపికనందరినీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వీరందరూ కైలాసగిరి వెళ్ళి పరిక్రమ కూడా ప్రశాంతంగా చేసుకొని ఓపికగా తిరిగి హైదరాబాద్ లేదంటే వేరేటువంటి ఈ యొక్క ఇండియాలో ఏ ప్లేస్ కన్నా వెళ్ళడానికి అయ్యేటువంటి ఒక డేస్ 10 daysలో చేసి రావచ్చు. సో ఆ మార్గం గుండా ఎక్కువ వెళ్ళాలని ఇష్టపడతారు. మనం ఒకవైపు చూస్తే హైదరాబాద్ నుంచి లక్నో నుంచి నేపాల్గంజ్, సిమికోట్ నుంచి హిల్సా ద్వారా చైనా బార్డర్లోకి ఎంటర్ అయ్యేటువంటి మార్గం అనేది చాలా పర్ఫెక్ట్ మార్గము. ఒకసారి మనం బాగా ఆ యొక్క రూట్ మ్యాప్ గురించి చూస్తే అమ్మ, Day 1 మనం మార్నింగ్ 6 AM హైదరాబాద్ నుంచి బయలుదేరి లక్నో వెళ్తే బై 8 AM వరకు లక్నో చేరుకుంటాం. ఓన్లీ 2 hours డైరెక్ట్ ఫ్లైట్లో. అక్కడ నుండి మనం నేపాల్గంజ్ అనేటువంటి ఒక ప్లేస్కి 4 hours బై డ్రైవ్ వెళ్తాము. ఈ నేపాల్గంజ్లో కూడా స్టార్ హోటల్స్ ఉంటాయి. ఈ ప్లేస్లో వాగేశ్వరి శక్తిపీఠం అని అమ్మవారి యొక్క నాలుకపడ్డ ప్రదేశం. సో అక్కడికి ఆ యొక్క వాగేశ్వరి శక్తిపీఠం దర్శనం చేసుకుని సాయంకాలం అంటే అమ్మవారు వాక్కును ప్రసాదిస్తుంది.
వాక్చాతుర్యాన్ని ఇస్తుంది అన్నటువంటి ఒక ఇది చెప్తారు. కాబట్టి అక్కడ డే 1 అక్కడ మనం స్టే చేస్తాము. ఆ నేపాల్గంజ్ అనేటువంటి ఒక ప్లేస్ నుండి నెక్స్ట్ మనం సిమికోట్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్తాము. ఆ సిమికోట్ అనేటువంటి ఒక ప్లేస్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ హిల్ ఏరియా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఓన్లీ 18 అంటే చార్టర్డ్ ఫ్లైట్లో మాత్రమే ఫ్లై అవుతాం. 18 మెంబర్స్ ఒక రకంగా, అలా చాలా ఫ్లైట్స్ ఉంటాయి. ఒక్కొక్కరు 18 మెంబర్స్లా వెళ్తూ ఉంటారు. సిమికోట్ నుండి నెక్స్ట్ వెళ్ళాల్సినటువంటి ఒక ప్లేస్ హిల్సా. ఆ హిల్సా అనేటువంటి ఒక ప్లేస్ దగ్గర ఇంకా హిల్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుండి సిమికోట్ నుండి హెలికాప్టర్లో 5 in 1 5 మంది ఒకసారి లాగా షటిల్ సర్వీస్ వెళ్తూ ఉంటారు. చాలా హెలికాప్టర్స్ ఉంటాయి, 10 to 12 హెలికాప్టర్స్ ఉంటాయి. కాబట్టి ఒక 2 to 3 అవర్స్లో బ్యాచ్ అంతా షిఫ్ట్ చేయొచ్చు. ఈ హిల్సా అనేటువంటి ఒక ప్లేస్కి అందరూ వచ్చేంత వరకు కూడా మనదంతా గ్రూప్ వీసా కాబట్టి అందరూ ఆ హిల్సా అనేటువంటి ఒక ప్లేస్కి వచ్చే వరకు మనం ఆగవలసి వస్తుంది. సో ఒక్క వ్యక్తి రాకపోయినా సరే మిగతా వారు అందరూ ఆగాల్సిందే అక్కడ. సో గ్రూప్ వీసా కాబట్టి. సో ఈ హిల్సా అనే ప్లేస్లో కానీ సిమికోట్ అనే ప్లేస్లో కానీ ఎక్కువ స్టే చేస్తే వారందరికీ ఈ హై ఆల్టిట్యూడ్ సిమ్టమ్స్ని తగ్గించుకోవచ్చు ఇంకా. కాబట్టి అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ కర్నాలి రివర్ అని ఒక రివర్, ఆ రివర్ పైన ఒక బ్రిడ్జ్ వెళ్తూ ఉంటుంది. ఆ కర్నాలి రివర్ పైన ఉన్నట్టు బ్రిడ్జ్ మాత్రమే ఒక 1 kilometer మనం వాక్ చేస్తాం. త్రూ అవుట్ మన ట్రిప్ అంతా మనం నడిచాము అని అంటే ఒక పరిక్రమ తీసేస్తే ఈ 1 kilometer వాక్ మాత్రమే మనం నడుస్తున్నాం అంతే. ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాం చైనీస్ ల్యాండ్లో, సెక్యూరిటీ చెకప్స్ అన్ని పూర్తి చేసుకుని ఇక్కడ నుండి అంటే హిల్సా నుంచి మొదలు పెడితే మన ఫర్దర్ జర్నీ అంతా కూడా బై రోడ్డే ఉంటుందమ్మా. అంత నేషనల్ హైవే, చాలా మంచి రోడ్స్ ఉంటాయి. ఎక్కడ కూడా కొండలు లోయలు లాంటి ప్రాంతం ఉండదు. చైనాలో రోడ్స్ చాలా బాగుంటాయి. కాబట్టి మనం ఇక్కడ వరకు మనకు నో ఫ్లై జోన్, ఇక్కడ నుంచి ఫర్దర్ అంతా కూడా. సో ఎవరు వెళ్ళినా ఈ రూట్ వరకు మాత్రమే అంటే హిల్సా వరకు మాత్రమే ఫ్లై అవ్వడం జరుగుతుంది. వన్స్ ఒకసారి ఈ యొక్క హిల్సా దాటిన తర్వాత ఒక 3 to 4 hours తక్లాకోట్ అనే ప్లేస్కి వెళ్తాం. ఈ తక్లాకోట్కి అనదర్ నేమ్ ఏదైనా ఉంది అంటే పునాంగ్ అంటారు. సో ఆ తక్లాకోట్లో లైట్గా హై ఆల్టిట్యూడ్ మొదలవుతుంది. ప్రతి ఒక్కరికి గిడ్డినెస్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో ఆ తక్లాకోట్ ప్లేస్లో ప్రశాంతంగా మనం కాస్త రెస్ట్ తీసుకొని కాస్త మనము మెడిటేషన్ ప్రాణాయామం బాగా చేస్తూ ఉంటే వారందరూ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు. డే 3 అంతా కూడా కంప్లీట్గా అక్కడ రెస్ట్ తీసుకుంటాం. అక్యుములేట్ కావాలి కాబట్టి క్లైమేట్కి. సో డే 3 అంతా రెస్ట్ తీసుకొని డే 4 అక్కడ నుండి ఇంకొక 4 hours డ్రైవ్లో మనం మానసరోవరం వెళ్ళిపోతాం. మానసరోవరం వెళ్ళే ముందే మనకు ఒక 1/2 hour ముందు రాక్షస్థలం ఒక ప్లేస్ కనబడుతుంది. రావణ బ్రహ్మ మొట్టమొదటగా కైలాసగిరిని పెకిలించడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక ప్రదేశం, ఆయన తపస్సు చేసినటువంటి ఒక సరోవరంగా చెప్తారు. అక్కడ నుండి మన కైలాసగిరి ఫస్ట్ సైడ్ కనపడుతుంది అనమాట. సో అక్కడ నుండి కైలాసగిరి దర్శనం చేసుకుని మానసరోవరం ఒడ్డు వరకు మనకు బస్సు వస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానాలు, అభిషేకాలు, హోమాలు అన్నీ చేసుకోవచ్చు. ఈ మానసరోవరం అంతా కూడా ఏదో చిన్న సరస్సు కాదమ్మా, అదంతా కూడా 120 kilometers రేడియస్ ఉంటుందట. సో 120 kilometers రేడియస్ ఉన్నటువంటి ఒక మానసరోవరం చుట్టూ బస్సులో ఒక పరిక్రమ చేస్తాము. క్రిస్టల్ క్లియర్ వాటర్ ఒకవైపు నార్త్ ప్లేస్లో పట్టుకుంటాం మనం. సో అవన్నీ కూడా సెల్లో టేప్స్తో ప్యాక్ చేసుకొని బ్యాకప్ చేసుకోవచ్చు. ఎంత వాటర్ అయినా తీసుకోవచ్చు. తిరిగి మనం వచ్చేటప్పుడు ఫ్లైట్స్లో ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఈ మానసరోవరం ఒడ్డులోనే మనకు మడ్ హౌజెస్ ఉంటాయి. ఆ మడ్ హౌజెస్ దగ్గరే మనం స్టే చేసి నైట్ 3 to 4 AM మధ్యలో దేవతలందరూ నక్షత్రాల రూపంలో వచ్చి ఒకరొకరు అలా డిప్ అయి వెళ్ళిపోతున్నాగా చూడొచ్చట మనం. సో అంతటి విశేషమైనటువంటి క్రతువుని మన కళ్ళారా చూడ్డానికై అక్కడ నైట్ స్టే చేస్తామమ్మ. సో డే 5 అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ ఒక 3 hours డ్రైవ్లో మనం డార్చన్ అన్న ప్లేస్కి వెళ్తాము. ఈ డార్చన్ అనే ప్లేస్ కూడా చాలా పెద్ద ప్లేస్. అక్కడ కూడా స్టార్ హోటల్స్ ఉంటాయి. ఎవరైతే పరిక్రమ చేస్తారో వారందరూ షోల్డర్ బ్యాగ్స్తో పాటు వాకింగ్ స్టిక్స్ తీసుకొని బయలుదేరుతారు. ఎవరైతే పరిక్రమ చేయరో వారు కూడా అందరూ బస్సు ఎక్కేసి అక్కడ నుండి యమద్వార్ అనే ప్లేస్కి వస్తారు. యమద్వార్ అంటే ఒక ప్లేస్కి రాగానే అక్కడ మన కైలాసగిరి చాలా దగ్గర నుండి సుమారుగా శివపార్వతులే మన కళ్ళెదురుగా కూర్చున్నారా అన్నటువంటి ఒక అతీతమైనటువంటి ఒక ఆనంద బాష్పాలు మనకు ప్రసారమైనటువంటి ఒక పరిస్థితిలో మనకు స్వామివారి దర్శనం ఇస్తారు. ఎంతటి నాస్తికులైనా సరే అక్కడ నిల్చొని చూశారు అని అంటే ఖచ్చితంగా వారు శివపార్వతులు వారికి ఏదో రకంగా దర్శనం అవుతారని చెప్తారు. నాకున్నట్టు అనుభూతి పక్కన వారికి ఉండదు. పక్కన వారికి అయినట్టుగా ఇంకోరికి అనిపించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ పాజిటివ్ అనుభూతిని ఖచ్చితంగా పొందుతారు. ఎవరైతే పరిక్రమ చేయరో వారందరూ వచ్చి డార్చన్లో స్టే చేస్తారు స్టార్ హోటల్స్లో. ఎవరైతే పరిక్రమ చేస్తారో లైఫ్ టైం అచీవ్మెంట్గా భావిస్తారో వారందరూ కూడా ముందుకు వెళ్ళి పరిక్రమ చేయడం మొదలు పెడతారు. ఫస్ట్ డే పరిక్రమ అనేటువంటిది 14 kilometers ఉంటుంది. చాలా ఈజీగా చేయొచ్చు. 4 to 5 hours పూర్తి చేయొచ్చు. ఆ పరిక్రమను పూర్తి చేసి డార్చన్ అనేటువంటి ఒక ప్లేస్ నుంచి ధీరాపుక్ అనే ప్లేస్ స్టే చేస్తాం మనం. చేసిన తర్వాత ఈ సంవత్సరం ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కూడా
చరణ్ స్పర్శని కైలాసగిరిని ఒక 6 కిలోమీటర్స్ వాక్ చేసి కైలాసగిరిని టచ్ చేసేటువంటి అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఆ చరణ్ స్పర్శ ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి ఈసారి ఎవ్రీ టైం 9 days ట్రిప్ కాస్త ఈసారి 10 days యాత్ర అయిందనమాట. సో ఆ చరణ్ స్పర్శ వెళ్ళి కైలాసగిరిని టచ్ చేసి మళ్ళీ 6 kilometers బ్యాక్ వచ్చి మనం ధీరాపుక్ అనేటువంటి ఒక ప్లేస్లో స్టే చేస్తాం మనం. అక్కడ నుండి మళ్ళీ తిరిగి నెక్స్ట్ డే 7 మళ్ళీ మనం అక్కడ నుంచి బయలుదేరి ఒక 20 kilometers, ఇది టఫెస్ట్ పరిక్రమ డే అంటారు. 10 kilometers చాలా ఈజీగానే పైకి వెళ్తాం మనం తెలియకుండా. అక్కడ నుండి గౌరీకుండ్ డాల్మాలా పాస్ దగ్గర నుంచి మనం పూర్తిగా దిగవలసి వస్తుంది. ఆ దిగేటప్పుడు వెయిట్ అంతా మోకాళ్ళ మీద పడి మనం చాలా స్ట్రెయిన్ తీసుకునే పరిస్థితి అనిపిస్తుంది. సో అది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఇక్కడ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ యోగా ప్రాణాయామం చేసే వారికి అటువంటి ఇబ్బంది కాదు. కాబట్టి అక్కడ రెసిస్టెన్స్ పవర్ని పొందాలి అని అంటే ఇక్కడే మనం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. అక్కడ నుండి మనం డే 7 వచ్చేసి జుతుల్బుక్ అనేటువంటి ఒక ప్లేస్లో స్టే చేస్తాం. ఆ జుతుల్బుక్లో కూడా మనకు మడ్ హౌజెసే ఉంటాయి. అక్కడ నుంచి డే 8 మనం చాలా ఈజీగా అక్కడ నుండి బయలుదేరి మనం యమద్వారకు వచ్చేయచ్చు. ఒక 10 kilometers వాకే ఉంటుంది. ఆ ప్లేస్ నుంచి మనం ప్రశాంతంగా తిరిగి మనం యమద్వార్ ఎక్కడైతే మనకు బస్సెస్ అన్నీ కూడా మనం వదిలేసి వెళ్తాయో అక్కడ పాయింట్కి వెళ్ళి మనం బస్సెస్ పట్టుకొని తిరిగి అక్కడ నుండి మనం బ్యాక్ టు డార్చన్. ఎవరైతే పరిక్రమ చేయకుండా వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరినీ తీసుకొని తిరిగి మళ్ళీ సేమ్ తక్లాకోట్, అక్కడ నుండి మళ్ళీ మనం హిల్సా బార్డర్ దాటేసి తర్వాత మళ్ళీ నేపాల్గంజ్, సిమీకోట్ అని దాటుకుంటూ తిరిగి మనం లక్నో వచ్చి లక్నో నుంచి హైదరాబాద్ మనం రావడానికి 10 daysలో చాలా షార్ట్ అండ్ స్వీట్గా ప్రశాంతంగా రిస్క్ లేకుండా పరిక్రమ కూడా పూర్తి చేసుకొని వచ్చేటువంటి ఒక ప్రశాంతమైన మార్గం ఏదైనా ఉంది అంటే ఈ యొక్క లక్నో ద్వారా వెళ్ళేటువంటి మార్గము అని చెప్పచ్చమ్మా. సార్, ఇప్పుడు కైలాస యాత్రకి సంబంధించి స్పెషల్గా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? అమ్మ, సహజంగా తెలుగు రాష్ట్రాల్లో గత దశాబ్దాల కాలంగా కైలాస మానసరోవర్ యాత్రకు సంబంధించినటువంటి యొక్క వాటిల్లో మనం ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళి ఒక నేపాల్ ఏజెంట్కి అప్పచెప్పేసి ఆ నేపాల్ వారు తీసుకొని వెళ్ళి ఇంకో చైనా వారికి అప్పచెప్పి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఒక యాత్రికులకి అక్కడ ఏదైనా సమస్య అవుతే ఇది నా ప్రాబ్లం అని చెప్పుకోవడానికి కనీసం వారికి మొబైల్స్ కూడా పనిచేయవు సిగ్నల్ ప్రాబ్లమ్స్ వల్ల. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి దగ్గర అడ్జస్ట్ అవుతూ వెళ్ళాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క నేపాల్లో కానీ లేదంటే చైనాలో కానీ ఎక్కడైనా సరే వేరే ఏజెంట్స్ చేతిలో పెట్టినప్పుడు వారు కూడా సెల్ఫ్గా ఇంకొద్దిగా వీళ్ళని ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి ఒక పరిస్థితిలో కానీ ఏదో ఒక రూపాయి వారి దగ్గర నుంచి వ్యవహారం చేసేటువంటి ఒక ఆలోచనకు వెళ్తూ ఉంటారు. కాబట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి ఒక పర్సన్స్ వాళ్ళతో పాటు ఫ్రమ్ హైదరాబాద్ టు హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఎవరు ట్రావెల్ చేయాలన్నా హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేస్తారు. కాబట్టి సో ఇక్కడ నుండి మొదలుపెట్టి ఇక్కడికి వచ్చే వరకు వారికి రెస్పాన్సిబుల్ పర్సన్ అంటూ ఒకరు ఉన్నారన్న ధైర్యం ఉంటేనే అంత పెద్ద యాత్ర, అంత ఖర్చుతో కూడుకున్న యాత్ర వీటికి వెళ్ళడానికి ఆప్షన్ దొరుకుతుంది. కాబట్టి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళేటువంటి వాటిల్లో వాళ్ళకి లైఫ్ టైం అచీవ్మెంట్ ఇది. ఒక్కోసారి అక్కడికి వెళ్ళిన తర్వాత పరిక్రమ చేయడానికి అవకాశం ఉంటుంది, క్లైమేట్ బాగానే ఉంటుంది. కానీ వీరికి ఇచ్చినటువంటి గైడ్ లైన్ సరిగ్గా ఇవ్వకపోయేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గైడ్ లైన్స్ ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళు పరిక్రమ చేయగలరు. కానీ యాత్రికులు పరిక్రమ చేస్తే లోకల్ షెర్పాస్ కానీ లేకపోతే వీరు కూడా వాళ్ళతో పాటు ట్రావెల్ చేయాల్సిందే. కాబట్టి వారిని స్కిప్ చేస్తే వీరికి స్ట్రెయిన్ తగ్గుతుందేమో ఉద్దేశంతో ఇండైరెక్ట్గా వాళ్ళని డిమోరలైజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. సో ఇవన్నిటికీ అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చి వారు డిసప్పాయింట్మెంట్ని ఫీల్ అవుతే లైఫ్లో ఇంకోసారి కైలాస యాత్రకు వెళ్ళే ఆప్షన్ ఉండదు. కాబట్టి హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి తిరిగి హైదరాబాద్ వచ్చే వరకు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కైలాస యాత్రను లైఫ్ టైం అచీవ్మెంట్గా ఇది ఒక మెమరబుల్ ట్రిప్గా ఉండాలి అని అంటే వారికి ఫుడ్తో పాటు మొదలు పెడితే అకామిడేషన్స్లో కానీ లేకపోతే వారికి సెంటిమెంటల్గా ఫీల్ అయ్యేటువంటి మానసరోవరం అండ్ ఈ ఒడ్డున కూడా వారికి స్నానాలకు అవకాశం ఇస్తారు. కొంతమంది స్నానానికి అవకాశం ఇవ్వరు, అక్కడ సపరేట్గా మళ్ళీ ఇంకొక అమౌంట్ ఏదో పే చేయాలని లాంటివి కూడా రూమర్స్ వస్తూ ఉంటాయి. మనం కట్టేటువంటి ఒక పర్మిట్ అండ్ వీసాతోనే ఒక యాత్రికులు పరిక్రమ చేసేంత వరకు అయ్యేటువంటి ప్రతిదీ అందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ గ్రూప్ వీసాలు అన్నీ కూడా క్యాలిక్యులేట్ అయి ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆయా నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ని బట్టి అన్నీ కూడా ముందుకు వెళ్తూ వస్తారు. సో యాత్రికులందరిది కూడా గ్రూప్ వీసా కాబట్టి ఈ గ్రూప్ వీసాలోనే వీరందరికీ ఈ కైలాస మానసరోవర్ సంబంధించినటువంటి వాటిల్లో పరిక్రమ కానీ లేదంటే అక్కడ మానసరోవరం ఒడ్డున కావాల్సినటువంటి యొక్క ఏర్పాట్లకు కానీ స్నానానికి కానీ అన్నిటికీ అవకాశం ఇస్తారు. అదేవిధంగా వీరందరికీ అంత దూరం వెళ్ళిన తర్వాత
ఆ విశాలమైనటువంటి ఒక మానస సరోవరం ఒడ్డున ఎక్కడ కూడా వారికి అభిషేకమో హోమమో లాంటి కార్యక్రమాలు చేసుకోవాలంటే వారికి అవకాశం దొరకదు. కానీ మనం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ప్రతి ట్రిప్లో ఖచ్చితంగా ఒక వేద పండితుల్ని మనం ట్రిప్లో కూడా పంపించడం జరుగుతుంది. సో దట్ వారికి కార్యక్రమాలు కూడా అక్కడ చేసుకుంటున్న అవకాశాన్ని మన తెలుగు వారి ద్వారా చేసుకుంటున్న అవకాశం ఉంటుంది అని. కాబట్టి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఒక ట్రావెల్ కంపెనీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ పర్సన్, సెల్ఫ్ ఫుడ్, అదేవిధంగా ఒక పురోహితుడు, కాంప్లిమెంటరీ కిట్స్తో పాటు వారికి తీసుకునేటువంటి ఒక నెసెసరీ థింగ్స్ని మనం కేర్ తీసుకునేంత విధంగా ఇంకెవరు తీసుకోలేరు అన్నటువంటి ఒక ఆలోచనతోనే ఏ యాత్ర ఎవరితో వెళ్ళినా సరే ఒక కైలాస యాత్రకు వచ్చేసరికి ఖచ్చితంగా గాయత్రితో ట్రావెల్ చేయాలన్నటువంటి ఒక ఉద్దేశాన్ని ఎక్కువగా యాత్రికులు కనబడుతుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కాకుండా తెలుగు మాట్లాడేటువంటి ఒక ప్రతి ఒక్కరు ఎక్కడున్నా కైలాస యాత్ర అనగానే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి ఒక పదాన్ని గుర్తు చేసుకుంటారు ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా కైలాస యాత్ర గురించి వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.